ఒక్కసారి ఈ కరకరలాడే కాంగ్రెస్ కడ్లెబిజా స్నాక్స్ రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇంట్లోనే ఉన్న సాధారణ పదార్థాలతో 10 నిమిషాల్లో చేసే ఈ సూపర్ ఈవినింగ్ స్నాక్స్ మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి. సో ఈవినింగ్ అవుతున్నట్లే ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది. ఇది బెంగళూరులో ఫేమస్ అయిన కాంగ్రెస్ కడ్లెబిజా అండి. మీకు మంచి టిప్స్తో అయితే నేను ఈ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. నమస్కారం అందరికీ. ఈరోజు మనం కర్ణాటకలో చాలా ప్రసిద్ధి చెందిన కాంగ్రెస్ కడ్లెబిజా స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం. బయట కొనుక్కునే కాంగ్రెస్ కడ్లెబిజా కంటే ఇంట్లో చేసిందే ఇంకా రుచిగా ఇంకా ఆరోగ్యంగా ఉంటుందని తెలుసా? కేవలం కొన్ని పదార్థాలతో కరకరలాడే కాంగ్రెస్ కడ్లెబిజా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా మనం చేసుకోబోతున్నానండి. ప్యాన్ అనేది హీట్ చేసేసి అందులోకి మీకు ఎన్ని గ్రౌండ్నట్స్ వేరుశనగలు కావాలో అన్నీ తీసుకొని ఇలా నేను చూపించినట్లు ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారనిచ్చిన తర్వాత పైన పొట్టు అంతా తీసేసి మంచిగా వాటిని క్లీన్ చేసుకోవాలండి. పొట్టు తీసిన తర్వాత మంచిగా అందులో ఉండే డస్ట్ అంతా రిమూవ్ చేయండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవ్వండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ కూడా రెడీ అయిపోతుందండి. అలాగే పీనట్స్ అనేది అందులో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కదండి. సో ఇందులోకి కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర, చాట్ మసాలా వేసి ఈ 3 కలిపాక దీన్ని తినేసిన బాగానే ఉంటుందండి. కొంచెం మనకు ఇది కావాలి కదా ఎక్కువగా, సో దాన్నైతే చూపిస్తున్నానండి ఇక్కడ. సో ఇక్కడ పీనట్స్లోకి కొంచెం ఆ పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకోండి. ఆ క్లిప్ అనేది ఇక్కడ డిలీట్ అయిపోయిందండి, చాలా సారీ. అలాగే ఇందులోకి మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏవే వేసుకుంటున్నామో చూసేద్దామండి. ఇందులోకి ముందుగా 1 కప్పు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే టమోటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, తర్వాత అందులోకి క్యారెట్ తురిమి పెట్టుకున్నది వేసేసి ఇప్పుడు అన్నిటినీ బాగా కలపండి. మరింత రుచి కోసం కొద్దిగా సేవ్ లేదా మరమరాల్ని కూడా కలపవచ్చు. అలా కలుపుకుంటే మీకు సేమ్ అవుట్ సైడ్ దొరికే టేస్ట్ లాగే ఉంటుంది. అలాగే కొంచెం అయితే లాస్ట్లో కొద్దిగా ఫ్రెష్ నిమ్మరసాన్ని అయితే ఇందులోకి యాడ్ చేయండి. సాయంత్రం టీతో పాటు ఈ స్నాక్స్ సర్వ్ చేస్తే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి. అలాగే మీ పిల్లలు ఎప్పుడు చిప్స్, చాక్లెట్స్ అని అడుగుతుంటారు కదండి. సో వాళ్లకు ఇలాంటి ఒక స్నాక్స్ అనేది చేసివ్వండి. తర్వాత వాళ్ళు ప్రతిరోజు ఇలాంటి ఏదో ఒక స్నాక్స్ అయితే హెల్తీగా అడుగుతూనే ఉంటారండి. అలాగే కొన్ని నిమిషాల్లోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన స్నాక్స్ అండ్ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్